సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 476వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అంటే సీక్రెట్స్, మిస్టరీస్, గీతా మిస్టరీస్ అంటారు. దీన్ని మనము ఇదివరకే మనం చెప్పుకున్నట్లుగా దీన్ని ఎంఆర్ఐ స్కానింగ్ అనొచ్చండి, లేకపోతే సిటీ స్కానింగ్ అంటారు, లేకపోతే ఎక్స్రే అనొచ్చు. సింపుల్గా ఎక్స్రే ఆఫ్ గీత అనమాట. గీతలో లోపల ఏముంది? మన గీత పైన మాత్రం మనం ఏం చదువుకున్నా ఇది ఒక యుద్ధ శాస్త్రం అన్నాం, ఇది కాదని చెప్పాడు భగవంతుడు. ఇది ద్వాపర యుగానికి చెందిందనుకున్నాం, ఇది కూడా కాదని చెప్పాడు. ఇది కేవలం ఒక అర్జునుడికి మాత్రమే బోధించినటువంటి శాస్త్రం అనుకున్నాం, అది కూడా తిరస్కరించాడు భగవంతుడు. అర్థమైందండి. అదేవిధంగా ఇది ఒక ధర్మానికి చెందినటువంటి శాస్త్రం అనుకున్నాం, దానికి కూడా ఎటువంటి ఆధారాలు గీతలు లేవు. ఎవరు చనిపోయినప్పుడు మాత్రమే ఇది వినాలి అన్నటువంటిది అది కూడా కరెక్ట్ కాదు. అర్థమైందండి. భగవద్గీత ఒక ఆధ్యాత్మిక శాస్త్రము. గీతలోనే ఎన్నో శ్లోకాలలో ఇందులో ఎన్నో రహస్యాలు, గుహ్యత అన్న పదం వాడతాడు. గుహ్యత, ఇది గుహ్యతమం శాస్త్రం. అర్థమైందండి. ఈ గుహ్యత, మరొక గుహ్యత చెప్తాను మీకు. ఇప్పుడు ధార్మికం అంటే దేహధారులండి. ధార్మికంలో మీరు ఎవరినైతే భగవంతుడిని కొలుస్తున్నారో వాళ్ళకి దేహం ఉన్నది. అర్థమైందండి. భగవద్గీతలో మనకి ఏం చెప్పాడు? దేహం ఉన్నటువంటి వాళ్ళు స్థాయిగా ఒకటే పొజిషన్లో ఉండరు, స్థాయిగా ఉండరు అనమాట. వాళ్ళకు ఉన్నటువంటి సంస్కారాలు పర్మనెంట్గా ఆ విధంగా ఉండవు అని చెప్తున్నాడు. అది ఒక సిద్ధాంతం. అది ఎవరు తిరుగులేని, తిరస్కరించలేని సిద్ధాంతం. ఎప్పటికీ కూడా ఇప్పుడు రాజసిక, తామసిక, అది కాదు, సాత్విక, రాజసిక, తామసిక అంటాడు కదా. సో ఈ మూడిట్లో కూడా తిరుగుతూ ఉంటారు దేవదారులు. భలే వాళ్ళు దేవీ దేవతలైనా కానివ్వండి, 33 కోట్ల దేవీ దేవతలైనా కానివ్వండి, ఈ విధంగా ధర్మాలను స్థాపించినటువంటి ధర్మస్థాపకులు గురునానక్, జీసస్ క్రీస్తు, ప్రాఫెట్ మహమ్మద్, మహావీరుడు, వీళ్ళన్నా కానివ్వండి. అదేవిధంగా కొన్ని వేల సంఖ్యలో ఉన్నటువంటి సాధువులు, సంతులు, ఋషులు, మునులు, మహామండలేశ్వరులు, జగద్గురువులు, పీఠాధిపతులు, మహాత్ములు, పుణ్యాత్మలు ఎవరైనా కానివ్వండి, వీళ్ళందరికీ కూడా దేహం ఉందండి. ఇప్పుడు దేహం ఉన్నటువంటి వాళ్ళంతా ఒక గ్రూపు, దేహము లేనటువంటి పరమాత్మ ఒకటే అనమాట. ఒక గ్రూపు కాదు, ఒకే ఒక్క శక్తి పరమాత్మ, దేహము లేదు. ఇప్పుడు దేహదారులకిను విదేహి అంటే దేహము లేనటువంటి పరమాత్మకి మధ్య ఉన్నటువంటి ఒకే ఒక్క తేడాని మీరు అర్థం చేసుకోండి. ఒకే ఒక్క తేడా ఏంటంటే సృష్టి యొక్క ఆది, మధ్య, అంత్యం. సృష్టి అంటే కాలచక్రం. కాలచక్రం అంటే సత్య, త్రేత, ద్వాపర, కలి. మనం ఒక చిత్రం కూడా మన అనేక ఎపిసోడ్స్లో చూపించుకున్నాం, అందుకనే పదే పదే చూపించడం లేదు. మళ్ళీ కూడా పాత ఎపిసోడ్స్ మీరు తిరగేస్తే ఆ చిత్రం కనబడుతుంది. సృష్టి చక్రం అన్నాడు. 3వ అధ్యాయం 16వ శ్లోకంలో ఏమన్నాడు? ఏవం ప్రవర్తితం చక్రం అన్నాడు. ఈ చక్రానికి అనుగుణంగా మనము కూడా మారాలి అన్నాడు. మారకపోతే మన జీవితాన్ని మనం వ్యర్థం చేసుకున్న వాళ్ళము అన్నాడు. అర్థమైందండి. సో సృష్టి చక్రంలో ఇప్పుడు మనం ఎవరున్నారు? దేహదారులు ఉన్నారు. చక్రంలో అందరూ వచ్చేవాళ్ళంతా దేహదారులు. సత్య త్రేతాయుగాల్లో 33 కోట్ల దేవీ దేవతలు. తర్వాత ద్వాపరయుగ ఆరంభంలో ఈ ధర్మాలన్నీ స్థాపన అవుతాయి. తర్వాత ముఖ్యంగా 3 ధర్మాలు మనకి స్థాపన అవుతాయి. ఇబ్రాహిం ద్వారా ఇస్లాం ధర్మము, తర్వాత మళ్ళీ గౌతమ బుద్ధుడి ద్వారా బౌద్ధ ధర్మము, తర్వాత జీసస్ క్రీస్తు ద్వారా క్రైస్తవ ధర్మం. ఇది ముఖ్యంగా 3 ధర్మాలు, పెద్ద ధర్మాలు మనకి ప్రారంభమవుతాయి. ఈ కాలచక్రంలో ఇవన్నీ కూడా మిగతా ధర్మాలన్నీ కలియుగంలో వస్తాయి. అర్థమైందండి. ఈ ధర్మస్థాపకులు కూడా, వాళ్ళకి కూడా దేహం ఉందండి. గుర్తుపెట్టుకోండి, దేహం ఉన్నటువంటి వాళ్ళ లక్షణం ఏమిటి? దేహము లేనటువంటి వాళ్ళ లక్షణం ఏమిటండి? దేహము లేనటువంటి ఒక పరమాత్మకి ఈ కాలచక్రం యొక్క సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. ఆది, మధ్య, అంతము. ఆది అంటే సత్య త్రేతాయుగాల యొక్క జ్ఞానము, మధ్య అంటే ద్వాపరయుగం యొక్క జ్ఞానము, అంతము అంటే కలియుగం యొక్క జ్ఞానం. మొత్తం అంతా కాలచక్రం జ్ఞానం ఉంటుంది. ఈ విధంగా ఉన్నది అని ఏ శ్లోకాలు చెప్పడం జరిగింది? అనేక శ్లోకాలు చెప్పడం జరిగింది. మచ్చుకి మనం అనేక మార్లు మనం ప్రస్తావిస్తున్నటువంటి శ్లోకాన్ని మేము ముందు ఉంచుతాం. 10వ అధ్యాయంలోని 32వ శ్లోకంలో అందులో 3 రహస్యాలు ఉంటాయి. 10వ అధ్యాయం 32వ శ్లోకం. అందులో మొదటి రహస్యంలో చెప్తాడు, నాకు మాత్రమే ఈ సృష్టి యొక్క ఆది, మధ్య, అంతిమం తెలుసును అంటాడు. సర్గాణామాదిరంతశ్చ మధ్యం చ అహం అర్జున అంటాడు. చూడ, ఆది, అంత, మధ్య.
ఆది అంత మధ్య అహం అర్జున, నాకు మాత్రమే తెలుసును అర్జున అంటాడు. దీని మీద మీరు ఆలోచించాలి. మీరు విచార సాగర మంథనం అంటారు. బుద్ధినేత్రాన్ని తెలుసుకుని ఏమిటండి ఒక్క భగవంతుడికి మాత్రమే సృష్టి యొక్క ఆది మధ్య అంతము యొక్క జ్ఞానం ఎలా తెలుస్తోంది? మిగతా వాళ్ళకి దేవీ దేవతలకు తెలియదా? మనం భావిస్తున్నటువంటి 33 కోట్ల దేవీ దేవతలకు తెలియదా? దేహధారులకి కేవలము ఆ ఒక్క జన్మ యొక్క జ్ఞానం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనం కూడా దేహధారులమే కదా. ఇప్పుడు ఎన్నో జన్మలు నేను కూడా తీసుకున్నాను, మీరు కూడా తీసుకున్నారు. గత జన్మలో మీరు ఎక్కడ ఏ ఇంట్లో పుట్టారు, ఎలా ఏం చేసేవారు, ఏ ఉద్యోగం చేసేవారు, ఎలాగుండేవారు, మీ తల్లిదండ్రులు ఎవరు, మీ సంబంధాలు ఎవరు, మీ అడ్రస్ ఏంటి తెలుసా? తెలియదు కదా. అదేవిధంగా రాబోయేది కూడా తెలియదు మనకి. అందుకని వర్తమానమే మనకు ఒక్కటే జన్మ తెలుసు. కానీ బయట ఉన్నటువంటి వాడి కాలచక్రం మొత్తం తెలుస్తుంది. కాబట్టి సర్గాణం, సర్గ అంటే సృష్టి అండి, సర్గాణం ఆది మధ్య అంత అర్థమైందండి. అహం అర్జున అంటాడు. అదేవిధంగా ఈ సృష్టి యొక్క జ్ఞానము కాకుండా సృష్టిలో ఉన్న మనుషులు సమస్త మానవాళి యొక్క పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కూడా నాకు తెలుసు అన్నాడు. అది ఎందులో చెప్పాడు? 7వ అధ్యాయం 26వ శ్లోకంలో చెప్పాడు. కానీ నా గురించి మాత్రం ఎవరికీ తెలియదు అన్నాడండి. ఏమన్నాడండి? వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద నా కశ్చన. నా గురించి మాత్రం ఎవరికీ తెలియదు. నేను శ్లోకము, అధ్యాయం నంబరు, శ్లోకం నంబరు చెప్తున్నాను. మీరు దయచేసి నోట్ చేసుకుని చెక్ చేసుకోండి. వేదాహం వేద అంటే తెలుసును, అహం అంటే నాకు తెలుసును, సమతీతాని గడచిపోయినటువంటి ఈ విధంగా అంటే పాస్ట్, అక్కడే మన సమస్త మానవాళి ఎక్కడ ఎలా ఉన్నారు అది నాకు తెలుసును. వర్తమానాని చ అర్జున, వర్తమానంలో ఎలా ఉన్నారు అది కూడా నాకు తెలుసును. భవిష్యాని చ భూతాని, ఈ భూతాని అంటే 850 కోట్లు, వీళ్ళందరి యొక్క జీవితాలు నాకు తెలుసును. కానీ మాంతు వేద నా వేద, ఏ ఒక్కడికి కూడా కశ్చన, ఏ ఒక్కడికి కూడా నా గురించి తెలియదు. నా యొక్క సంపూర్ణ పరిచయం, నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధాలు ఇవేవి కూడా తెలియదు. అదేవిధంగా ఇంకొక శ్లోకం కూడా చెప్తాను మీకు ఈ అంశాన్ని ముగించే ముందు. 10వ అధ్యాయంలోని 20వ శ్లోకం. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవచ అంటాడు. ఇక్కడ భూతానాం అంత ఏవచ, ఆది మధ్య అంత, ఈ యొక్క క్రియేషన్ యొక్క ఆది మధ్య అంత నాకు తెలుసును. కానీ ఈ విషయాన్ని నాకు తెలుసును అన్న విషయము మీకెవరికి కూడా తెలియదు. తెలిసినట్టయితే ఏముందండి? భగవంతుడు, అన్నీ తెలిసిన భగవంతుడి దగ్గరికే అందరూ చేరుకుంటారు. అర్థమైందండి? ఎటువంటి ఆలోచన ఉండదు. అంధవిశ్వాసాన్ని విడిచిపెట్టి బుద్ధినేత్రాన్ని తెలుసుకున్నట్లయితే భగవంతుడు చాలా స్పష్టంగా నాకొక్కడికి మాత్రమే సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానము తెలుసును. ఓకేనండి? ఇక్కడతో ఇది ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఉన్నట్లయితే మీకు అర్థమవుతుంది. ధార్మికంలో అంధవిశ్వాసంలో కేవలము ఈ భౌతికంలో ఏదో ఇంద్రియ సుఖాల కోసము, దానికోసము సాధనాలు, దానికోసం డబ్బు ఈ సంపాదించుకోవడంలోనే మీ జీవితాన్ని ఆ విధంగా పణంగా పెట్టుకుంటారు. ఆధ్యాత్మికంగా ఎదగరు. కాబట్టి మీకు సత్యత్రేతాయుగాల్లో సంస్కారాలు సాత్వికంగా మారవు. కాబట్టి మీరు అందులో ఎంట్రీ అనేది మీకు పొందలేరు. ఇదన్నమాట విషయం. అంటే ఈ జ్ఞానం తెలిస్తే మీరు ప్రయత్నం చేస్తారు ధార్మికం నుండి ఆధ్యాత్మికంలోకి జంప్ అవ్వడానికి అని ఈ విషయాలు మీ దృష్టికి సాక్షాత్ భగవంతుడే ఆ విధంగా తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు ఆ అంశాన్ని ముగించుకుని మనము గీతా శ్లోకాన్ని గత ఎపిసోడ్లో మనం ఒక ఉపనిషత్తు మంత్రాన్ని చర్చించుకున్నాము. అది ఈశావాస్య ఉపనిషత్తులో చర్చించుకుంటున్నాం. 10వ మంత్రం చర్చించుకున్నాము. ఇప్పుడు గీతలోని గత ఎపిసోడ్లో మనము, అంతకుముందు ఎపిసోడ్లో మనం ఏం చెప్పి సాత్విక బుద్ధి యొక్క లక్షణాలు తెలుసుకున్నాం. సాత్విక బుద్ధి. ఇప్పుడు మన రెండవది బుద్ధి అనేది, బుద్ధి ఉన్నటువంటి శ్లోకాలన్నీ మనం తెలుసుకుంటున్నాం. బుద్ధి అర్థమైంది. ఇంకొక 2 శ్లోకాలు, 2-3 శ్లోకాలు ఉంటాయి. దాంతో ఈ బుద్ధి 56 శ్లోకాల విశ్లేషణ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. మొత్తం అంతా లిస్ట్ అవుట్ చేసుకొని బుద్ధి నేత్రం తెరిచిన వాడు ఏ విధంగా ఉంటాడు, తెరవని వాడు ఏ విధంగా ఉంటాడు, మూఢత్వంలో ఉన్నవాడు ఏ విధంగా ఉంటాడు, మూఢత్వాన్ని విడిచిపెట్టినటువంటి వాడు ఏ విధంగా ఉంటాడు, ఇవన్నీ కూడా 56 శ్లోకాలు మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఇంకో 2-3 శ్లోకాలు ఉంటాయి. రాబోయేటువంటి 2-3 ఎపిసోడ్స్లో మనం అది పూర్తి చేసుకుంటాం. ఇప్పుడు మనము రాజసిక బుద్ధి అంటే ఏమిటి? ఆ శ్లోకం ఎక్కడిచ్చారు? 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 31వ శ్లోకం అండి. అది 31వ శ్లోకం. 30లో ఏమన్నాడు? సాత్విక బుద్ధి. సాత్విక బుద్ధి అంటే చెప్పాడు కదా, 4 విషయాల్లో మీకు స్పష్టత ఉంటుంది. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి. ఇది మనం అంతకుముందు ఎపిసోడ్లో చర్చించుకున్నాం.
అర్థమైందండి. ఇప్పుడు మనం రాజసిక బుద్ధిలో కూడా ఏమంటున్నాడు? యయా ధర్మమధర్మం చ యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ. అర్థమైందండి. అయధావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థ రాజసి. అంటే ధర్మాధర్మాల విచక్షణ లేదండి. అర్థమైందండి. ధర్మం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏమిటి, ఈ విచక్షణ అనేది, స్పష్టత అనేది ఉండదంట. ఎవరికి? రెండవ కేటగిరీ బుద్ధి ఉన్నటువంటి వాళ్ళకి, రాజసిక బుద్ధి ఉన్నటువంటి. యయా ధర్మం అధర్మం చ కార్యం చ కార్యమేవ చ. కార్యము అకార్యం అన్నాడు. కార్యం చ అకార్యమేవ చ. అంటే కార్యం అంటే ఏంటి? కర్మ. కర్మ అంటే మనం చేసేటువంటి దైనందిన జీవితంలో మనం చేసేటువంటి విద్యుక్త కర్మలు, మన పొట్ట పోషించుకోవడానికి మనం చేసే కర్మలు. ప్రతి ఒక్కరు కర్మ చేస్తున్నాడు, కర్మ చెయ్యాలి. లేకపోతే మనం ఎలా పొట్ట పోషించుకుంటాం చెప్పండి? మన జీవితాన్ని సాఫీగా నడపాలంటే, మనతో ఉన్నటువంటి మన కుటుంబ సభ్యుల్ని కూడా కాపాడుకోవాలంటే, మనకు ఒక ఇల్లు కావాలి, మనకు ఒక వాహనం కావాలి, మనకి ఎన్నో వసతులు కావాలి. సో ఈ వసతులకి మనకు డబ్బు కావాలి. డబ్బు కావాలి కాబట్టి మనం ఉద్యోగ వ్యాపారం చేయాలి. ఇదనమాట కార్యం. కార్యం చ అకార్యమేవచ అన్నాడు. అంటే ఏది చెయ్యకు అంటే ఏ కర్మలు చెయ్యాలి, ఏ కర్మలు చేయకూడదు. అర్థమైంది. యయా ధర్మం అధర్మం చ కార్యం చ కార్యమేవ చ. ఈ రెండిట్లో రెండు విషయాలు చెప్పాడు. అక్కడ 4 చెప్పాడు. ప్రవృత్తించ నివృత్తించ 4 చెప్పాడు. అందులో కూడా కార్యాకార్య వచ్చింది, భయాభయ వచ్చింది, బంధం మోక్షం ఎక్స్ట్రా వచ్చింది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? యయా ధర్మం అధర్మం చ కార్యం చ కార్యమేవ చ. ఈ రెండిట్లో అంట యథార్థ యథార్థ విషయం మీకు, యథార్థ భావం తెలియదంట. ఏంటి? ధర్మ మార్గం అంటే ఏమిటో తెలియదు, అధర్మ మార్గం అంటే ఏమిటో కూడా తెలియదంట. అర్థమైందండి. రెండవది, ఏ కర్మలు, ఎటువంటి కర్మలు నేను చెయ్యాలి, ఎటువంటి కర్మలు నేను విసర్జించాలి, ఎటువంటి కర్మలు నేను త్యజించాలి, చేయకూడదు, ఏ మార్గాన్ని నడవాలి, ఏ మార్గాన్ని నడవకూడదు నాకు తెలియదు. అంటే స్పష్టత లేదన్నాడు. అయధావత్ అన్నాడు. అయధావత్ అంటే, యథావత్ అంటే యథార్థంగా పరిచయం ఉండడం అనమాట. అయధావత్ అంటే అది స్పష్టత నాకు లేదు, అందుకనే నేను అన్ని పనులు చేసుకుంటున్నాను, నేను చేసే ప్రతి కర్మ ధర్మకర్మ అనుకుంటున్నాను. అర్థమైందండి. అయధావత్ ప్రజానాతి. జానాతి అంటే పొందటం, ప్రజానాతి అంటే కూడా ఆ విధంగా సంపూర్ణంగా మీరు పొందటం అనేది అయధావత్ అన్నాడు. అంటే తెలుసును కానీ కాంప్రమైజ్ అయిపోతుంటాం. ఎందుకంటే క్లారిటీ లేదు. నేను ధర్మ మార్గంలో నడిస్తే నాకు వచ్చే లాభం ఏంటో తెలియదు, అధర్మ మార్గంలో నడిస్తే నాకు వచ్చేటువంటి భయంకరమైన నష్టం ఏమిటో తెలియలేదు. ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు కదా. మీకు ఎవరు చెప్పారు? ఏదైనా పని చేసుకోండి, ఈ గురువు గారు మంత్రం ఇచ్చారని మంత్రం ఆ విధంగా పడుకునే ముందర మంత్రాన్ని కాస్త స్మృతి చేసుకోండి, లేకుండా ఉంటే పడుకునే ముందర ఒక ధర్మ గ్రంథాన్ని చదువుకోండి, లేకుండా ఉంటే 10 రోజులకు ఒకసారి మీరు ఏదన్నా సాధువు సన్యాసులు వాళ్ళ ప్రవచనాలు వినండి. అర్థం? ఇవి చెప్తున్నారు కానీ తీర్థయాత్రలకు వెళ్ళండి, దాన పుణ్యాలు చెయ్యండి. అర్థమైంది. ఇవన్నీ ధర్మం చెప్తున్నారు వాళ్ళు. కానీ ధర్మం యొక్క వాస్తవిక అర్థం ఏమిటి? స్వధర్మము పరధర్మము. గుర్తుపెట్టుకోండి. స్వధర్మం అంటే ఏమిటి, పరధర్మం అంటే ఏమిటి? గీతలో చెప్పాడు. 3వ అధ్యాయం 35వ శ్లోకంలో ఏం చెప్పాడు? 3:35 రాసుకోండి. శ్రేయాన్ స్వధర్మే విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. పరధర్మములో కానీ నీవు దేహాన్ని విడిచిపెట్టావా, నీ యొక్క మృత్యువు, నీ యొక్క మరణము, నీ యొక్క చివరి శ్వాస తీసుకునేటువంటి సమయము, ఆత్మ ఈ శరీరం నుండి బయటికి వెళ్ళేటువంటి సమయం అతి భయంకరంగా ఉంటుంది అని భగవంతుడి యొక్క ఇది ఆదేశం అండి. భగవంతుడు ఒక సీక్రెట్ చెప్తున్నాడు, మనకు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. దాన్ని ఏమంటారు తెలుగులో? హెచ్చరిక చేస్తున్నాడు అనమాట. నాయనా, నువ్వు అధర్మ మార్గాన్ని, నువ్వు ఈ స్వధర్మము పరధర్మం యొక్క అర్థం తెలుసుకోపోయినట్టయితే నువ్వు లాస్ట్ స్టేజ్లో భలే ఇప్పుడు నీకు బాగుంది, బ్రహ్మాండంగా ఉన్నావు, డబ్బు సంపాదించుకుంటున్నావు, అక్రమార్గమా సక్రమార్గమా వక్రమార్గమా వదిలేసే, ఏదో విధంగా నీకు రాబడుస్తోంది, బ్రహ్మాండంగా పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటున్నావు, పెద్ద పెద్ద వాళ్ళతో నీ సాంగత్యం ఉంది, బ్రహ్మాండంగా ఉంటున్నావు, పర్వాలేదు. కానీ అంతిమ గడియలు ఎప్పుడైతే శరీరం విడిచిపెట్టేటువంటి సమయము, పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన వాడు మళ్ళీ పుడతాడు. జాతస్య హిద్రువో మృత్యువో అన్న దేహినోస్మిన్ యథా దేహే తదా దేహాంతర ప్రాప్తి. అదేవిధంగా వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ, ఏ విధంగా అయితే మళ్ళీ నీకు జన్మ ఉంటుందని భగవంతుడు అనేక శ్లోకాల మాధ్యమంలో భగవంతుడు మనకు చెప్పాడు కదా. కాలచక్రంలో వస్త్రాన్ని, ఈ విధంగా చిరిగిన వస్త్రాన్ని విడిచిపెట్టి నూతన వస్త్రాన్ని తీసుకుంటాడు. అంటే ఆ తీసుకునేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో
శరీరాన్ని విడిచిపెట్టే ప్రక్రియ, మళ్ళీ క్రొత్త వస్త్రం తీసుకునే ప్రక్రియ ఎప్పుడైతే మీకు 70 mm స్క్రీన్లో మీకు ఎదురుగుండా కనబడుతుందో అప్పుడు మీరు పశ్చాత్తాపడతారు. రక్తపు కన్నీరు వస్తుంది. నేను జీవితకాలం వ్యర్థం చేసుకున్నాను, ఆత్మనే కదా చివరికి వెళ్ళిపోయేది, శరీరాన్ని ఇక్కడే పడేసిపోతున్నాను కదా, ఆత్మ నేను శుద్ధి చేసుకోలేదే, ప్రతినిత్యము శరీరాన్ని తోముకున్నాను, షాంపూ సబ్బులు పెట్టుకుని కడుక్కున్నాను, కానీ ఆత్మని పట్టించుకోలేదు. ఆత్మ అంటే ఏదో చనిపోయినప్పుడు ఆత్మ బంధువులు లేకపోతే ఆత్మకి శాంతి కలుగుగాక ఇలాగ అనుకున్నాను తప్ప నాలో ఒక చైతన్య శక్తి ఉంది, ఈ చైతన్య శక్తి అవినాశి, ఈ వినాశి శరీరానికి అది యజమాని. ఈ విషయాన్ని నేను భగవంతుడే చెప్పినప్పటికీ కూడా, ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాలంతా కూడా నేనేమి చెప్పడం లేదండి, భగవాను వాచ నేను విశ్లేషణ చేస్తున్నాను. భగవాను వాచ విశ్లేషణ చేస్తున్నానంటే ఏమిటి? భగవంతుడి మహావాక్యాలు మీ దృష్టికి భగవంతుడే చెప్తున్నాడు. మరి భగవంతుడు చెప్పిన మాటను కూడా నేను తేలికగా తీసుకున్నాను, మామూలుగానే ఉన్నాను. ఇదివరకు ఎలా ఉన్నానో ఈ 500 ఎపిసోడ్స్ అయినా కూడా అంతే ఉంది, ఎటువంటి చలనము నాలో లేదు. సో ఆ విధంగా ఆఖరి క్షణంలో బాధపడేటువంటి పశ్చాత్తపడేటువంటి సన్నివేశం వస్తుంది. భగవంతుడు ముందుగానే మనకు మృత్యువు రాకముందే, ఇంకా ఎన్నో సంవత్సరాల మృత్యు వచ్చేది ఉందా, ముందుగానే మనకి ఈ పేపర్ని లీక్ చేస్తున్నాడు. నాయన జాగ్రత్తగా ఉండండి. అందుకనే ఆఖరి క్షణంలో భగవంతుడి యొక్క సాంగత్యం మీకు లభించాలి, ఆనందంగా శరీరాన్ని విడిచిపెట్టాలి అంటే స్వధర్మములో ఉండండి, అదే శ్రేయస్కరము. 3వ అధ్యాయం 35వ శ్లోకం. తర్వాత 18వ అధ్యాయంలోని 66వ శ్లోకం. ఇది ఇప్పటికే మనం అనేక మాట చెప్పుకున్నాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సర్వధర్మాన్ పరిత్యజ్య, నీ అన్ని ధర్మాలు, ఈ దేహ ధర్మాలన్నీ విడిచిపెట్టవయ్యా. ఈ దేహ ధర్మాలు నేనేమి సృష్టించలేదో, ఈ దేహ ధర్మాలన్నీ నువ్వు క్రియేట్ చేసుకున్నావో. ఈ యొక్క కులము, గోత్రము, రంగు, రూపు, ఉన్నవాడు లేనివాడు అంటే వర్ణము, వర్గము, అర్థమైందండి. నేను క్రియేట్ చేసిన వర్ణాలు ఏంటి? గుణాల ఆధారంగా క్రియేట్ చేశాను. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ. నేను గుణాల ఆధారంగా క్రియేట్ చేశాను, ఆత్మలో ఉన్న సంస్కారాల ఆధారంగా నేను వర్ణాలను తయారు చేశాను. కానీ శరీరం ఆధారంగా, పుట్టుక ఆధారంగా వర్ణాలతో నాకు ఎటువంటి సంబంధము లేదు అంటున్నాడు భగవంతుడు. అందుకనే ఇక్కడ సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు. మాం ఏకం అన్నాడు, నేనొక్కడినే పరమాత్మని, నేనొక్కడినే సృష్టి చక్రం యొక్క ఆవల ఉండేటువంటి వాడిని, నన్నొక్కడినే ఈశ్వరుడు అంటారు, నన్నొక్కడినే పరమాత్మగా గౌరవించారు, నేనొక్కడినే పరమేశ్వర, మహేశ్వర, యోగేశ్వర, ఈశ్వర అని ఈ విధంగా భగవద్గీతలో కూడా భగవంతుడు 20 శ్లోకాలలో ఆ విధంగా వాడటం జరిగింది. అందుకని ఇక్కడ ఏం చేయాలి? సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వ. ఏం చేస్తాడంట? అహం త్వ సర్వ పాపేభ్యో, సర్వ పాపాలని కడిగేస్తారంటున్నాడు. చూసారా, ఇప్పటిదాకా ఎవరన్నా చెప్పారండి మీకు ఈ పాపాలు నేను కడుగుతాను, ఈ విధంగా మీరు చెయ్యండి అని? ఎవ్వరు చెప్పలేదు. కాబట్టే పాపాత్మల సంఖ్య పెరుగుతోంది, చరిత్రహీనుల సంఖ్య పెరుగుతోంది. ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని వదిలేసి దేహభ్రాంతిలోని అదే సర్వము అనుకుంటూ ఆ విధంగా మీరు చేస్తున్నారు. భక్తిని ఎప్పుడూ తప్పు పట్టకూడదు. భక్తి నుండి జ్ఞానిగా మారతాడు. భక్త జ్ఞాన తర్వాత వైరాగ్యం అంటాడు. భక్త తర్వాత జ్ఞానము, తర్వాత వైరాగ్యము. ఈ యొక్క ప్రక్రియ ద్వారా భక్తులందరూ జ్ఞానులుగా అవుతారు. ఎప్పుడు అవుతారు? ఈ అంతిమ సమయంలో అవుతారు. ఆ సమయం ఇప్పుడే ఆవిర్భమైంది, ఇప్పుడే వచ్చింది, ఇప్పుడు లేకున్నా మరి ఎప్పుడు లేదు. అందుకని ధర్మం అధర్మం యొక్క తేడా తెలియదంటే ఏంటనుకుంటున్నారు? అంటే ఆత్మాభిమానం అంటే ఏమిటి, దేహాభిమానం అంటే ఏమిటి? దేహాభిమానంలో ఈ రకరకాల డివిజన్స్ అన్ని వచ్చేస్తాయి. అర్థమైన వివిధ ధర్మాలు, ఇవన్నీ కులాలు, మతాలు ఇవన్నీ వచ్చేస్తాయి ఒక్కటేసారి. ఈ యొక్క ధర్మం అంటే ఏంటి? స్వధర్మము. ఆత్మ ఒక్కటే, ఆత్మ అవినాశి, ఆత్మ ఈ కాలచక్రంలో తిరుగుతుంది, వస్త్రాలు మార్చుకుంటే ఇది అర్థమైందండి. యయా ధర్మం అధర్మం చ కార్యం చ కార్యమేవచ అంటే ఏంటి ఒక్కసారి గమనించండి. రెండు విషయాలు ఇచ్చాడు. ఎందుకంటే అయథార్థము అన్నాడు. అయథావత్ అంటే ఏంటి? వాస్తవిక అర్థం తెలియదంట. ఇప్పుడు వాస్తవిక అర్థం తెలియనప్పుడు, తెలియదు అని చెప్పినప్పుడు అది తెలియచేసే బాధ్యత ఎవరిది? భగవంతుడిదే కదా. ఈ 574 శ్లోకాలు మనం తాత్వికంగా తత్వజ్ఞాన కోణములో అర్థం చేసుకుంటే మనకి, నాయనా నువ్వు తెలియదన్నావు, నేను ఒప్పుకున్నాను, నాకు తెలియదు, తెలియచేయి, ఏం చేయమంటావు తెలియచేయి. కార్యం అంటే ఏం చెప్పాడు? అకార్యం అంటే ఏమిటి? అకార్యం అంటే దేహాభిమానములో ఇంద్రియ సుఖాల కోసము, దైహిక వాంఛలను తీర్చుకోవడం కోసము, కామ, క్రోధ, లోభము, అహంకారాలు దాని పట్లనే జీవితాన్ని అంకితం చేసి, జీవితం ఉన్నదే దానికి, మానవ జన్మ సార్థకం చేసుకోవడం అంటే ఈ విధంగా ఈ యొక్క దైహికంగా వంశాన్ని
అభివృద్ధి చేయటము, ఆత్మజ్ఞానంతో పని లేదు. ఆ విధంగానే మనం ముందుకు వెళుతున్నాం. కానీ భగవంతుడు ఏమంటున్నాడు? అకార్యము అంటే దేహాభిమానంలో, విషయ వికారాల వలయములో చిక్కుకొని ఆత్మని పట్టించుకోకుండా, అసలు ఆత్మని శుద్ధి చేసుకోవాలనే సంకల్పం కూడా లేకుండా, భలే నోటి ద్వారా ఈ వేమన శతకంలో ఏముంది? ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, భాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజ. అక్కడ కూడా శివుడి బాట వచ్చింది చూసారా? శివ పరమాత్మనే విశ్వాత్మలందరికీ తండ్రి భగవంతుడు అన్న విషయం అక్కడ ఆ యోగి వేమన గారు కూడా చెప్పడం జరిగింది. సో కార్యం అంటే ఏమిటి? అకార్యం అంటే ఏంటి? కార్యం అంటే ఏంటి? ఇప్పుడు అకార్యం తెలుసుకున్నాం కదా. అకార్యం అంటే దేహాభిమానంలో పడిపోయి ఈ విధంగా ఆత్మని పాడు చేసుకొని, ఇప్పటికే పాడైపోయినటువంటి ఆత్మని ఇంకా ఆ విధంగానే మనం ఇంకా దాన్ని కుళ్ళబెట్టుకొని, ఆ విధంగా ఈ జీవితం దొరికింది కదా, మానవ జీవితం దొరికింది, తర్వాత సంగతి చూసుకుందాం, తర్వాత ఏమవుతుందో నాకేమీ అవసరం లేదు, చలో అని చెప్పేసి ఆ విధంగా జీవితాన్ని మనం వ్యర్థము చేయటాన్ని ఈ విధంగా అకార్యం అన్నాడు. కార్యం అంటే ఏమిటి చెప్పండి? కార్యం అంటే కర్తవ్యము. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు? 574 శ్లోకాల ద్వారా భగవంతుడు మనకి ఏ సందేశాన్ని ఇస్తున్నాడు? ఇప్పుడు ఈ యొక్క సృష్టి యొక్క అంతిమ సమయంలో, కలియుగం యొక్క అంతిమ సమయంలో, సృష్టి యొక్క ఆది సమయంలో నేనే స్వయముగా ప్రత్యక్షమయ్యాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నన్ను నేనే సృజించుకున్నాను. అహం సృజామి తద ఆత్మానం అన్నాడు. భగవంతుడు శరీరధారి కాదు, భగవంతుడి సొంత దేహము లేదు, నేను ఒక ఆత్మని నన్ను నేను సృజించుకున్నాను అంటున్నాడు. దేని ద్వారా వచ్చాడు? ఒక మానవ దేహం. అది మళ్ళీ సబ్జెక్ట్ మనం చర్చించుకున్నాం ఇప్పటికే. 9వ అధ్యాయం 11వ శ్లోకంలో ఏం చెప్పాడు? నేను ఒక సాధారణ వృద్ధ మానవ శరీరాన్ని అధిరోహించి ఈ సృష్టి మీద అవతరించి సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞానము తెలియచేస్తాను. ఇప్పుడు సృష్టి యొక్క పరివర్తన సమయము ఆసన్నమైనది. ఇది సమయం యొక్క పిలుపు, ఇది భగవంతుడి యొక్క పిలుపు. కాల్ ఆఫ్ టైమ్ అండ్ కాల్ ఆఫ్ గాడ్. ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు. ఇప్పుడు కాస్త దైహిక భ్రాంతిని తగ్గించుకోండి. దైహిక కర్మలు, శ్రేష్టమైన కర్మలు చెయ్యాలి అంటే స్వయాన్ని ఆత్మగా అనుభవం చెయ్యండి, స్వధర్మాన్ని తెలుసుకోండి, పరధర్మాన్ని విడిచిపెట్టండి. అప్పుడు నాతో ఈ విధంగా బుద్ధియోగాన్ని జోడించండి. రాజయోగం అనే ప్రక్రియ ద్వారా మీ యొక్క ఆత్మని సంస్కరించుకోండి. ఎందుకంటే ఆత్మతమో ప్రధాన సంస్కారాలతో కూరుకుపోయి ఉన్నది. దాన్ని సాత్వికంగా తయారు చేసుకోండి అంటున్నాడు. ఇది కర్తవ్యం అంటే ఏంటి? ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు మాత్రమే చెయ్యాలి. అర్థమైందండి? అయథావత్ అంటే ఇప్పుడు యథావత్ ఏంటి? వాస్తవిక అర్థం ఏమిటి? ఇదన్నమాట విషయము. భగవంతుని యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు. ఎందుకంటే భగవంతుడికి శరీరం లేదు కాబట్టి, ఎవరైతే భగవంతుడికి ఈ శరీరాన్ని లోనుగా ఇస్తారో, ఈ శరీరాన్ని నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను తండ్రి, నీవు నా ద్వారా విశ్వానికి ఈ యొక్క సందేశాన్ని అందించు అని ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరూ కూడా ఈ సత్యమైనటువంటి జ్ఞానాన్ని, సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని, సృష్టి యొక్క ఆది మధ్య అంతిమ యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని వాళ్ళ జీవితంలో ఆచరించి అనుభూతి చేసి ఆ విధంగా విశ్వాత్మలందరికీ తెలియజేసే పనిలో అది ఈశ్వరీయ సేవగా నిమగ్నమై ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి ఈ శ్లోకాన్ని వినండి. యయా ధర్మం అధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయథావత్ ప్రజానీతి బుద్ధి సా పార్థ రాజసి. ఈ రెండవ కేటగిరీ బుద్ధి. ఇది మనం రెండవ కేటగిరీలో ఉన్నామా, మొదటి కేటగిరీలో ఉన్నామా, ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అర్థమైందండి? ఇక్కడ ఏమిచ్చాడు? ఒక్కసారి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దామని నేను రాసుకున్న పాయింట్స్ కొన్ని ఉన్నాయి. మీకు వాస్తవిక అందులో ఉన్న తత్వాన్ని మీకు ఇప్పుడు చెప్పాను, చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమిటంటే ఈ రాజసిక బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు అయోమయ స్థితిలో ఉంటారండి. గందరగోళం అంటారు చూసారా? కన్ఫ్యూషన్ అన్నమాట. ఏంటి ధర్మ మార్గంలో వెళ్తే ఉన్న లాభమా? అసలు ధర్మ మార్గంలో వెళ్ళటువంటి ఏమిటి? అధర్మము ధర్మానికి మధ్య భేదం ఏమిటి? ధర్మ మార్గంలో వెళితే లాభం ఏమిటి? అధర్మంలో వెళితే నష్టం ఏంటి? స్పష్టత ఉండదు. దానికి అయోమయ పరిస్థితి లేక గందరగోళ పరిస్థితి అని అనుకోండి. రాజసిక బుద్ధి గల వారు తమ వ్యక్తిగత స్వార్థము లేదా మమకారం వల్ల ఏది సరి అయినదో ఏది తప్పో నిర్ణయించుకోవడంలో తడబడతారు. క్లారిటీ లేదు. సాత్విక బుద్ధి వాళ్ళకి క్లారిటీ ఉంది. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారంటే ఏమిటంట? వీరు శాస్త్ర విరుద్ధమైన పనులను లేదా తమకు అనుకూలమైన వాటిని ధర్మముగా భావించే అవకాశం ఉంటుంది. నేను ఏమి చేస్తే అదే ధర్మకార్యం అండి. నేను లంచం తీసుకుంటే అదే ధర్మకార్యం. అరే ఆ ప్రపంచం అంతా లంచం తీసుకుంటున్నారండి. ఎవరు లంచం తీసుకోవడం లేదు ఇప్పుడు? అందరూ కూడా డబ్బు సంపాదించుకుంటున్నారు, వక్ర మార్గంలో సంపాదించుకుంటున్నారు, అక్రమ మార్గంలో సంపాదించుకుంటున్నారు. నన్ను ఒక్కడినే మీరు ధర్మ మార్గంలో నడమంటారేంటి?
మనం ప్రశ్నిస్తాం కదా, దానికి గీతలో ఆన్సర్ ఏం చెప్తున్నాడు? 7వ అధ్యాయం 3వ శ్లోకం. మనుష్యానాం సహస్రేషం, వేల కొలది మనుషులలో కొద్ది మంది మాత్రమే నా మాట వింటారు అంటున్నాడు. మీరు వినాలా వద్దా అనేది భగవంతుడు మీకే విడిచిపెట్టేస్తున్నాడు. విచక్షణాలోపం ఉన్నాడు. ఏది కర్తవ్యము, చేయవలసిన పని ఏంటి, ఏది అకర్తవ్యము, వదలవలసిన పని ఏమిటి అన్న విషయంలో వీరికి స్పష్టత అనేది లేదు అంటున్నాడు. రాజసిక బుద్ధి ఉన్న వాళ్ళ లక్షణాలు ఏంటంటే దేహాభిమానము కారణంగా ఏమన్నాడు, మిశ్రిత నిర్ణయాలు. అంటే ఒకసారి ధర్మం చేస్తారు, అంటే దానం చేయొచ్చు, ఏదన్నా వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిని దానం చేయొచ్చు, అన్నదానం వస్త్రదానం చేయొచ్చు, తర్వాత అధర్మంలో డబ్బు సంపాదించుకుంటారు, 2 పనులు చేస్తారు. సో మిశ్రితంగా ఉంటాయంట. స్వార్థ ప్రయోజనం, అధర్మంగా స్వార్థ ప్రయోజనం ఆధారంగా ధర్మ నిర్వచనం, వాళ్ళ నిర్వచనం ధర్మం అంటే వాళ్ళ నిర్వచనం వేరేనండి. స్వార్థ ప్రయోజనాలకు ఆధారంగా వాళ్ళ యొక్క నిర్వచనం ఉంటుందంట. ఇది తప్పు అని తెలుసు, కానీ విడిచిపెట్టలేను, దీనివల్ల నాకు చాలా లాభం ఉన్నది కాబట్టి దీన్ని తప్పు మార్గాన్ని విడిచిపెట్టలేను. అలా ఇది వికారం అని తెలుసు కానీ వదలలేడు. ఉదాహరణ ఇక్కడ ఏమిస్తున్నాడు, 2-3 ఇచ్చాడు. బ్రహ్మచర్యం మంచిదని తెలుసు కానీ కొంచెం పర్వాలేదు, అర్థమైందండి అంటుంది. సేవ మంచిదని తెలుసు, ఏదో ఈశ్వరీయ సేవ, కానీ ఇక్కడ పేరు కోసము, ప్రఖ్యాతి కోసము, ఎవరో నన్ను సత్కారం చేస్తారు, సన్మానం చేస్తారు, టైటిల్స్ ఇస్తారు, అద్భుతంగా నన్ను అందరూ కేరింతలు కొడతారు, నన్ను పైకెత్తుతారు, ఇటువంటి కోరికలు పెట్టుకుని చేయడం అనమాట. అది కూడా స్వార్థపూరిత సేవ. యోగం చేయాలనిపిస్తుంది కానీ ఆ యోగం అంటే ఏంటి? కర్మయోగం అంటే కర్మలు. ఈ కర్మయోగంలో ఏం చేస్తారు? ఫలము ఆధారంగా కర్మలు చేస్తారు. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు, నాయనా ఇవన్నీ ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టేసేయి, నేను చెప్పిన మార్గంలో నడువు అన్నాడు. ఎందుకంటే రజో అనే దగ్గర మీకు ఒక శ్లోకాన్ని తీసుకొస్తాను, సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని. ఇప్పుడు మీకు 3వ అధ్యాయంలోని 3వ శ్లోకంలో, 3వ అధ్యాయం 3వ అధ్యాయంలోని 37వ శ్లోకం రాసుకోండి, 3:37. అక్కడ ఏమంటాడంటే ఆ రజో స్థాయిలో పడిపోతా ఉంటున్నాడు. ఏమిటంట? కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. అండర్లైన్ చేసుకోండి, రజోగుణ సముద్భవ. రజోగుణం అంటే ద్వాపర కలియుగాలు, సతోగుణం అంటే సత్యత్రేతాయుగాలు. అర్థమైందండి? మీరు అరకల్పంలో నో ఎంట్రీ. మీరు 2వ అరకల్పం పూర్తయ్యేదాకా మీరు అక్కడ ముక్తావస్థలో పరంధామంలో జన్మరాహిత్యంగా ఉంటారు. అది టెంపరీ పీరియడ్గా జన్మరాహిత్యంగా ఉంటారు. తర్వాత మీ సంస్కారాలకి మ్యాచింగ్ గా బాడీ దొరికినప్పుడు మళ్ళీ ద్వాపర యుగంలోనూ కలియుగంలోనూ జన్మ తీసుకుంటారు అని చెప్పేశాడు కదా. రజో అంటే ద్వాపరం, తమో అంటే కలియుగం. ఇక్కడ ఏం చెప్పాడు? కామయేష క్రోధయేష. కామం అంటే కామ వికారము, లైంగిక వాంఛలు, సెక్స్ లస్ట్, తర్వాత కామనలు, ఇంద్రియ సుఖాలను అనుభవం చేయడానికి మీరు ఈ విధంగా ఉండేటువంటి మీ మనసులో ఉత్పన్నమయ్యేటువంటి కామనలు, వీటిని పెట్టుకుని కూర్చుంటారు. ఏం చెప్తున్నాడు? ఇది రజోగుణము అంటే రజోలోకి వెళ్తారు ఆయన, మీరు సాత్వికంగా వెళ్ళరు. అందుకని ఆఖరి మహావాక్యం ఏంటండి? రాజస బుద్ధి అంటే జ్ఞానము ఉన్నది కానీ స్వార్థము విడిచిపెట్టకుండా ఆ విధంగా జ్ఞానాన్ని స్వార్థంగా వాడుకుంటారు. సంస్కారాలు పరివర్తన చేసుకోవాలన్న ఆలోచన వాళ్ళలో ఉండదు. సాత్విక బుద్ధి అంటే ఏంటి? జ్ఞానము, శక్తి ప్లస్ నిష్కటి బుద్ధిని రాజసము నుండి సాత్వికంలోకి మార్చుకోవాలి. సాత్వికం నుంచి ఎక్కడికి వెళ్ళాలి? బుద్ధిని రజో నుంచి సాత్వికంలోకి వెళతాం. సాత్విక నుంచి త్రిగుణాతీత స్థితి, నిర్గుణ స్థితి, నిర్గుణ నిరాకార స్థితి, అందుకని త్రిగుణాతీత స్థితిలోకి తీసుకుని వెళ్ళడం అనేది మనకి భగవంతుడి లక్ష్యం. ఇప్పుడు గీతలో 18 మనం ఈ యొక్క కార్యం మనం ముగించుకుందామండి. 18 ఒక 10 సెకండ్స్లో అయిపోతుంది. ధర్మముల యొక్కయు కార్యముల యొక్కయు కర్తవ్యముల యొక్కయు బ్రాకెట్లో ఇచ్చాడు. యథార్థ తత్వములను తెలియజాలని బుద్ధిని రాజస బుద్ధి అని అందురు. ఇక్కడతో మన యొక్క ఉపనిషత్ మహామంత్రాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.